హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆ అమ్మాయి ఒక నిట్టూర్పు వదిలి తన ఫోన్లో నిమిషం పాటు ఏదేదో చేసి ఫోన్ ప్రకాష్ రావుకి ఇచ్చింది. ప్రకాష్ రావు ఫోన్ వైపు చూడ్డంతో మాట్లాడండి అని ఆ అమ్మాయి చెప్పింది. ప్రకాష్ రావు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగా, ఏంటి మిస్టర్, గొంతు వేసుకొని పడిపోతున్నావు? అక్కడ బీపీ పేషెంట్లున్నారు, కొంచెం జాగ్రత్త. నీకు బీపీ షుగర్ ఉంటే పర్లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కదా అని దేవాంశ్ చాలా వ్యంగ్యంగా మాట్లాడడంతో చిర్రెత్తుకొచ్చిన ప్రకాష్ రావు, రేయ్ ఏం చేసావురా నా పెళ్ళాన్ని అని అడిగాడు. నీలాగా ఏదేదో చేసి చంపేసే అలవాట్లు నాకు లేవులే. ఆంటీ ఇష్టంగా నన్ను ఇక్కడి నుండి తప్పించు దేవ్ అని అడిగింది. అమ్మలాంటి ఆవిడ అడిగితే ఎలా కాదనగలను? అందుకే వెంటనే ఆంటీని తప్పించేశాను అని దేవాంశ్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, చెప్తాను ఈ సంగతి అని ప్రకాష్ రావు ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. దేవాంశ్ గట్టిగా నవ్వడంతో ఫోన్ తీయబోయిన వాడల్లా మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని, ఎందుకు ఆ నవ్వు అని అడిగాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్కి మీరు వచ్చినప్పుడు సీసీ కెమెరాస్లో లేదు, హాస్పిటల్ బయట సీసీ కెమెరాలు లేదు, దారిలో ఎక్కడా లేదు, హాస్పిటల్ రికార్డ్స్లో లేదు, అసలు ఆ రూమ్లో 2 రోజులుగా ఒక పేషెంట్ కూడా అడ్మిట్ అవ్వలేదు అని. ఇదే తెలుస్తుంది రేపు పోలీసులకి, అప్పుడేం చేస్తావు అని దేవాంశ్ మాట్లాడుతూ ఉండగా, నీ చావు దగ్గరకొచ్చిందిరా అని ప్రకాష్ రావు పళ్ళు బిగించి అనడంతో షటప్ అని దేవాంశ్ గట్టిగా అరిచాడు. ప్రకాష్ రావు స్థానువై అలాగే నిలబడగా, ఎందుకు చేస్తాను? నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాను, అలాంటప్పుడు నేనెందుకు చేస్తాను? ఇవేవీ లేకుండా అడ్డదిడ్డంగా ఆంబూతులా ఎవరి మీదంటే వాళ్ళ మీద పడి వాళ్ళ జీవితాన్ని లాగేసుకొని జీవితాలే లేకుండా చేస్తున్నా నువ్వు చేస్తావు. ఇదే జరుగుతుంది. నిన్ను కట్టుకొని 20 ఏళ్లు కాపురం చేసిన భార్య ఇవాళ నీకు మొహం చాటేసి నాకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేను, నన్ను తప్పించు అని అడిగిందంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వంటే ఆవిడ మనసులో ఎలాంటి స్థానం ఉందో కాస్త అర్థం చేసుకో. భార్యని సరిగా చూసుకోలేని ఏ విధవ కూడా ఇలాంటి పిచ్చి మాటలు ఏడవకూడదు. ఎందుకంటే ఇల్లు గెలవనివాడు రచ్చ గెలిచి ఏం ఉపయోగం? నువ్వు చేస్తున్నది అదే. కాబట్టి నోరు మూసుకొని ఫోన్ పెట్టు, లేదంటే బీపీ పెరిగి షుగర్ లెవెల్స్ కూడా పెరిగి తలలో ఉన్న నరాలు చిట్లి చస్తావు అని దేవాంశ్ చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు. ప్రకాష్ రావు మొదటిసారి ఆశ్చర్యపోయాడు. అతని చేతుల్లో నుండి జారిపోతున్న ఫోన్ ఆ అమ్మాయి పట్టుకోవడంతో అలాగే నిలబడి దేవాంశ్ ఎప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. అతను మాట్లాడుతుంటే పండు వెన్నెల కురిసినంత చల్లగా ఉంటుంది. అలాంటిది తనతో ఇలా మాట్లాడడం మొదటిసారి, అసలు మామూలుగా ఇలా మాట్లాడడమే మొదటిసారి కావడంతో ఒళ్ళంతా చల్లగా అయిపోయి అక్కడి నుండి వేగంగా బయటికి కదిలాడు. ప్రతాప్ ఓకేనా అని దేవాంశ్ అడిగాడు. సార్ ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం, డోంట్ వరీ సార్, మీరేమీ ఆలోచించకండి. నేను ఈ విషయాన్ని బయటపెట్టను. ఇక అత్తయ్య వీక్గా ఉన్నారు కదా, ఖచ్చితంగా ఇంట్లో కంగారు పడతారు, కాబట్టి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అని చెప్పాడు. గుడ్, ఇకపోతే నువ్వు కూడా బయటికి రాకు అని దేవాంశ్ చెప్పాడు. ఓకే సార్ అని కాల్ పెట్టబోతూ సార్ అని పిలిచాడు. చెప్పు ప్రతాప్ అని దేవాంశ్ అన్నాడు. కాస్త జాగ్రత్త సార్, ఎలాంటి హెల్ప్ కావాలన్నా అని అంటూ, హెల్ప్ అని కూడా అనను, ఏ అవసరమైనా ఫోన్ కొట్టండి వచ్చేస్తాను, అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అని ప్రతాప్ మనస్ఫూర్తిగా చెప్పడం అర్థం చేసుకున్న దేవాంశ్ చిన్న స్మైల్తో తప్పకుండా అని కాల్ పెట్టేశాడు. దేవాంశ్ టైం చూశాడు. దాదాపు 3 గంటలైంది. మధ్యాహ్నంకి మీటింగ్ చూసుకొని మధు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పడం బాగా గుర్తున్నప్పటికీ ఆఫీస్లో నెత్తి మీద చాలా పని ఉండటంతో చాలా చిరాగ్గా అనిపించి షర్ట్ బటన్ తీసి కాస్త విదిలించుకొని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి రిలాక్స్గా అనిపించడంతో మధుకి మరోసారి ఫోన్ చేశాడు. కానీ ఈసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు, చంపుతుంది, వేరే వాళ్లకు ఫోన్ చేస్తే కంగారు పడిపోతారు, మధుకు చేస్తే లిఫ్ట్ చేయదు అని అనుకుని ఇక తన వల్ల కాక మొత్తం మేనేజర్ని పిలిచి అప్పగించి ఎంతవరకు వాళ్ళు చేయగలరో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి బయలుదేరాడు. దేవాంశ్ ఇంటికి స్టార్ట్ అయ్యాక ఒక 10 నిమిషాలు దాటాక తనని ఎవరో ఫాలో చేస్తున్న ఫీలింగ్ కలగడంతో అన్ని వైపులా గమనించుకుంటూ వెళ్తూ చిన్న స్మైల్తోనే చేరుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకునేటప్పటికే 40 నిమిషాలు పట్టడంతో వేగంగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికే కొందరు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళిపోయారని అర్థమై ఉన్న వాళ్ళని పలకరించి దేవాంశ్ చకచకా మెట్లెక్కి తన రూమ్ వైపు వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసేటప్పటికే మధు బెడ్కి అడ్డంగా పడుకొని ఉండటం చూసి చంపేసింది టెన్షన్తో అని తల పట్టుకొని డోర్ వేసి చప్పుడు చేయకుండా వెళ్ళి తన పక్కన కూర్చొని గమనించాడు. మొహంలో దిగులు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించటంతో తనని పెళ్లి చేసుకున్నాక ఎలా చూసుకోవాలనుకున్నాడు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయని ఒక క్షణం నుదురు రుద్దుకొని వెంటనే తన వైపు చూడగా మొహం మీద జుట్టు పడి తనని ఇబ్బంది పెట్టడం చూసి
మెల్లగా వాటిని జరిపి తన పక్కనే చేరి నుదుటి మీద పెదవులు అద్దాడు. ఎప్పుడైతే మెత్తని తన పెదవులు నుదురు మీద తాకాయో అప్పుడు మధు చెయ్యి పక్కనే ఉన్న దేవాంశ్ షర్ట్ని అప్రయత్నంగా గట్టిగా పట్టుకుంది. దేవాంశ్ ఒక క్షణం తన వైపు చూసి నిద్రలోనే అని అర్థమై చిన్న స్మైల్ చేసి పక్కనే ఉన్న ఫోన్ తీసి చూడగా సైలెంట్లో ఉందని అర్థమై పక్కన పడేసి తనని చూస్తూ గడిపాడు. దేవాంశ్ రావడం చూసిన దుర్గా దీపాతో జ్యూస్ పంపించడంతో దీపా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. దేవాంశ్ వెంటనే అడుగుల చప్పుడు చేయకుండా వేగంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేటప్పటికే దీపా కనిపించటంతో ఏంట్రా అని అన్నాడు. ఎండన పడి వచ్చావు కదా, అమ్మ జ్యూస్ పంపిందన్నయ్య, భోజనం చేశావా అని దీపా అడగడంతో తిన్నాను అని ఓ అబద్ధం చెప్పేసి గ్లాస్ తీసుకున్నాడు. అన్నయ్య వదిన టిఫిన్ చేశాక రూమ్లోకి వచ్చింది, ఇంతవరకు కిందికి రాలేదు, ఏమీ తినలేదు, అప్పటి నుండి నిద్రపోతూనే ఉంది. అమ్మ ఏమో తను ఈ మధ్య నీరసంగా ఉంటుంది కదా, పడుకో, నువ్వు డిస్టర్బ్ చేయకు, లేచాక తింటుంది, ఏం కాదని చెప్పడంతో ఇక ఎవ్వరం డిస్టర్బ్ చేయలేదు అని దీపా చెప్పింది. దేవాంశ్ ఆశ్చర్యపోయి ఇంతవరకు ఏం తినలేదా అని అడిగాడు. లేదు అని చెప్పి దీపా చెప్పి వెళ్ళింది. దేవాంశ్ డోర్ లాక్ చేసి జ్యూస్ని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టి మధు పక్కనే చేరి మునుపటిలా దూరంగా కాకుండా దగ్గరికి చేరి తన చుట్టూ చెయ్యేసి చెంప మీద చెయ్యి వేసి వేళ్లతో తడుతూ మధు మధు అని ఎంతో తీయగా పిలిచాడు. మధు ఎంతో గాఢంగా నిద్రపోవడంతో చాలా రోజులుగా మగతగా నిద్రపోతుందని అర్థం చేసుకున్న దేవాంశ్కి అదంతా ఇప్పుడు ఈ నిద్రలో తీర్చేసుకుంటుందని బాగా అర్థమై మరోసారి మధుని లేపడంతో మధు కాస్త కదిలి మెల్లగా అటు ఇటు కదలడంతో ఓయ్ అని దేవాంశ్ మళ్ళీ పిలిచాడు. మధు మెల్లగా కళ్ళు నలుపుతూ ఓయ్ అన్న పిలుపు వినగానే బలవంతంగా కళ్ళు తెరిచి వెంటనే కళ్ళు మూసి దేవాంశ్ మొహం మీద చేపెట్టి వచ్చేశాడని అర్థమై ఒక్క ఉదుటున అల్లుకుపోయింది. దేవాంశ్ మొహంలో వెంటనే ఒక నవ్వు చేరడంతో దిగులు పడ్డావా నా మీద అని అన్నాడు. వెంటనే మధు దేవ్ని దూరంగా నెట్టి ఎప్పుడొస్తానన్నావు, ఎప్పుడొచ్చావు అని వెంటనే తల పట్టుకొని చాముండేశ్వరి ఆంటీ అని కంగారు పడింది. అరే ఎందుకంత కంగారు, ఒకదాని తర్వాత ఒకటి అడుగు, నిదానంగా సమాధానమిస్తాను, ఇక నాకు వేరే ఏ పని లేదు అని దేవాంశ్ వెల్లికలా పడుకొని తల కింద 2 చేతులు పెట్టుకున్నాడు. మధు దేవాంశ్ చేతి మీదకి చేరి పడుకొని చెప్పు, కంగారుగా ఉంది, ఇంకా రిలాక్స్గా ఉంటావేంటి నువ్వు, ఎలా ఉండగలవు అని మరో ప్రశ్నని సంధించింది. దేవాంశ్ మెల్లగా తల తిప్పి తన పెదవుల దగ్గర ఆనుతున్న మధు నుదురుని ముద్దాడి ఆంటీ సేఫ్ అని చెప్పాడు. మధు గుండె అప్పుడు మామూలుగా కొట్టుకోవడంతో నిజంగానా, చాలా హ్యాపీగా ఉంది, అవును నువ్వెందుకు తొందరగా రాలేదు అని అంతలోనే తన ఎక్స్ప్రెషన్ మార్చి అడగడంతో దేవాంశ్కి నవ్వొచ్చి ప్రశ్నల పుట్టవి అని అన్నాడు. సమాధానం తప్ప అన్నీ చెప్తున్నావు అని మధు మూతి ముందుకు తెచ్చుకోవడంతో తన వైపు చూసి నవ్వేస్తూ మెల్లగా తన వైపు పూర్తిగా తిరిగి చుట్టూ చేయి వేసి ఇప్పుడేంటి సమాధానం చెప్పాలా, చెప్తాను అని ముద్దుగా ముందుకు పెట్టుకున్న పెదవుల మీద చిన్న ముద్దిచ్చి మరేమో నాకు చాలా బాధ్యతలున్నాయంట, అవన్నీ తీర్చాలంటే డబ్బులు కావాలంట, అందుకోసం కష్టపడుతున్నానంట అని చెప్పుకుపోతూ ఉండగా మధు గుర్రుగా చూసింది. ఏంటోయ్ అని దేవాంశ్ అడగడంతో కథలు చెప్పకు అని మధు అనింది. నిజం చెప్తే కథలు అంటావు, కథలు చెప్తే నిజం అంటావు, ఎలా నీతో వేగేది అని దేవాంశ్ అన్నాడు. మధు అలాగే చూడడంతో దేవాంశ్ తన బుగ్గ పట్టుకొని నిజం, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మిస్ చేసి రాలేకపోయాను, దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ వర్క్ పడింది, నీకు తెలుసు కదా మన పెళ్ళయ్యాక నేను ఆఫీస్కి సక్రమంగా వెళ్ళనే లేదు, వర్క్ ఇంట్లో చేసుకుంటున్నా కూడా ఎంతో కొంత పెండింగ్ పడుతూనే ఉంది, నేను ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఉండను, సండేస్ కూడా వేస్ట్ చేయను, కానీ నువ్వు వచ్చాక అన్నీ మారిపోయాయి, అలా అని నీ వల్ల కాదు, నాకు నచ్చి వర్క్ పెండింగ్ పెట్టేశాను అని దేవ్ కనిపించని నవ్వుతో చెప్పాడు. మధు రిలాక్స్ అయి అయితే ఇక ఇంట్లోనే ఉంటావు కదా, మధ్యాహ్నం మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని మధు చెప్పింది. దేవాంశ్ మొహంలో వెంటనే ఒక నవ్వు తొంగి చూడడంతో ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అని మధు మరోసారి ఉడుక్కుంటూ అడిగింది. వెనక్కి తిరిగి క్లాక్ వైపు చూడు అని దేవాంశ్ చెప్పాడు. మధు ఏంటబ్బా అనుకుంటూ తల తిప్పి చూడగా దగ్గర 4:30 కావస్తూ ఉండగా ఆశ్చర్యపోయి ఏంటి ఇంతసేపు నిద్రపోయానా అని నోరు తెరిచింది. దేవాంశ్ తన చిన్ని కాస్త పైకెత్తి పర్వాలేదులే ఈ ఒక్కరోజుకి, నెక్స్ట్ టైం ఇలా చేసావంటే మాత్రం ఊరుకోను, తిండి తినకుండా మంచినీళ్ళు లేకుండా ఇన్ని గంటలేంటి అని కాస్త చిరాకు చూపించాడు.
మధు బలవంతంగా లేచి కూర్చోవడంతో కడుపులో పేగులు గుర్రుమనగా నాకు ఆకలేస్తుంది అని చెప్పింది. దేవాంశ్ కూడా లేచి పక్కనే ఉన్న జ్యూస్ అందించాడు. మధు ఒక్క పెట్టున గ్లాస్ పైకెత్తి గుడుక్కుమనిపించి అమ్మయ్యా అని దేవాంశ్ వైపు చూసి నువ్వు ఇప్పుడే వచ్చావు కదా మరి లంచ్ అని అడిగింది. మధ్యాహ్నమైనా సాయంత్రమైనా నీతో కలిసి చేస్తే తప్పేం లేదుగా అని దేవాంశ్ అన్నాడు. నువ్వు తినలేదా? అరెరే పోనీ జ్యూస్ తాగొచ్చుగా అని మధు అడిగింది. ఇచ్చాను, సగం పంచుతావేమోనని చూశాను, గుటుక్కుమనిపించావు, ఏం చేద్దాం అని దేవాంశ్ నిరుత్సాహంగా అన్నాడు. మధు బిక్కుబిక్కుమంటూ చూస్తూ అంటే చల్లగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఆకలి వేస్తుంది కదా అందుకే తాగేశాను అని ఇన్నోసెంట్ లుక్స్తో చెప్పడంతో దేవాంశ్ నవ్వుతూ ఏం పర్లేదు అని అన్నాడు. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను తొందరగా మనకి భోజనం తీసుకొని రూమ్లోకి వచ్చేస్తా. ఈ టైంలో డైనింగ్ హాల్లో తినాలంటే అబ్బో నా వల్ల కాదు, అందరూ ఎందుకు అని అడుగుతారు, ఇలా తినడం అలా సమాధానం చెప్పడం మొత్తం అరిగిపోతుంది అని మధు చెప్పి మొహం మీద రేగిన జుట్టుని వెనక్కి అనుకుంటూ బయటికి వెళ్ళింది. మధు వెళ్ళినంతసేపు చూసిన దేవాంష్కి ఎందుకో చాలా రిలాక్స్గా అనిపించడంతో లేచి కాస్త ఫ్రెష్ అయి బయటకొచ్చి తన షర్ట్ మీద అంతా వాటర్ పడడంతో తీసేసి ఏసీ గాలికి కూర్చొని మెల్లగా వెనక్కి వెళ్ళాడు. మధు రూమ్లోకి రాగానే దేవాంష్ని చూసి మిలమిలా మెరుస్తున్న తన ఛాతీ వంక చూసి ఏంటి ఎక్స్పోజింగ్ అని అడిగింది. దేవాంశ్ అలాగే పడుకొని ఎక్స్పోజింగ్ అని నీకెందుకు అనిపించింది, నువ్వు చూస్తున్నావా అని అడిగాడు. చూస్తే తప్పేంటి, నువ్వు నా వాడివి, నీ లోపల ఉన్న గుండె ఉందే అది నాది అని మధు ఒత్తి పలుకుతూ చెప్పడంతో దేవాంశ్ చిన్న స్మైల్తో లేచి కూర్చొని ఇప్పుడు కాదని ఎవరన్నారు అని అడిగాడు. అంటే నువ్వు షర్ట్లెస్గా ఎప్పుడూ ఉండవు కదా కేవలం అని మధు మాట్లాడుతూ చప్పున కళ్ళు మూసి తెరిచి సైలెంట్ అయిపోవడంతో తన హావభావాలు చూసి హా కేవలం చెప్పు అని దేవాంశ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ అడిగాడు. ఆకలి వేస్తుంది, నోరు మూసుకొని తిను అని ప్లేట్ ఇవ్వడంతో నోరు మూసుకొని ఎవరైనా తింటారా అని దేవాంశ్ అడిగాడు. మధు తల తిప్పి చూస్తూ వెంటనే నవ్వొచ్చి నవ్వేస్తూ ఆ సిగ్గు తాలూకు వచ్చిన ఆ నవ్వుని దాచడానికి ప్రయత్నిస్తూ నీకసలు టెన్షన్ లేదు కదా, ఒక పక్క రంజిత్ చంపేస్తాను పొడి చేస్తానంటున్నాడు, కలవర పెడుతున్నాడు, కానీ నువ్విక్కడ కూర్చొని పెళ్ళాంతో ప్రేమ కబుర్లలో మునిగిపోతున్నావు అని అడిగింది. కొత్త పెళ్ళాం వచ్చిందని పాత పెళ్ళాన్ని మర్చిపోతామా, లేదు కదా అని దేవాంశ్ అన్నాడు. మధు మళ్ళీ చురుగ్గా చూస్తూ ఇప్పుడు నేను కొత్తదన్నా పాతదన్నా అని అడిగింది. మనం ఎప్పుడు ఫ్రెష్ కపుల్, ఈరోజు పెళ్ళైన వాళ్ళలాగే, అదే ప్రేమ పుష్కలంగా ఉంటుందిలే అని కన్నుగీటుతూ చెప్పి భోజనం తినడం మొదలుపెట్టాడు. మధు కూడా ఇక ఏం మాట్లాడకుండా భోజనం తిన్నంత వరకు సరదాగా మాట్లాడుకుంటూ పూర్తి చేశాక అప్పుడు తన పక్కన కూర్చొని చెప్పు అని అనింది. ఏం చెప్పాలి అని దేవాంశ్ అడిగాడు. అదే రంజిత్నేం చేద్దామని, నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే నా వల్ల కావట్లేదు అని నీరసం నిండిన మొహంతో పెట్టడంతో దేవాంశ్ తన మెడ మీద అంతా పడిన జుట్టుని వెనక్కి అని మెల్లగా వెనక్కి వాలి ఏసీ గాలి తన ఒంటిని తాకుతూ ఉంటే హాయిగా అనిపించి మధు జడను పట్టుకొని లాగడంతో మధు కూడా వెనక్కి పడింది. సమాధానం చెప్పొచ్చు కదా, ఎప్పుడూ ఇలా ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటావు, నిన్ను చూసిన ప్రతిసారి ఊహించుకున్న ప్రతిసారి పౌర్ణమి రోజు వెన్నెలని చూసినట్టే ఉంటుంది, ఒక్కసారైనా నీలో మండే సూర్యుడిని చూస్తానా అని ఆలోచిస్తున్నా, రంజిత్ దగ్గర బయటపడతావేమోనని అనుకుంటున్నా, కానీ ఊహించుకోలేకపోతున్నా అని మధు చెప్పింది. నేనేం చెప్పాను నీకు, రేపు సాయంత్రంలోపు రంజిత్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాను కదా, అవుతుంది, డోంట్ వరీ అని దేవాంశ్ చెప్పడంతో మధు నిట్టూర్పు వదిలి నవ్వుతూ దేవాంశ్ వైపు తిరిగిపోయింది. దేవాంశ్ మధు వైపు తిరిగి తీక్షణంగా చూసి తన మొహం మీద పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి తోస్తూ ఏంటి మధ్య నీరసంగా ఉంటున్నావంట, అమ్మ దీపాతో చెప్పిందంట, దీప నాతో చెప్పింది అని అడిగాడు. ఏం చేయమంటావు, రంజిత్ గురించి ఆలోచించి వీక్ అయిపోతున్నాను, ఏం తినబుద్ధి కావట్లేదు, కానీ తినాలని కూడా అనిపిస్తుంది, తెలుసా మా అమ్మతో ఊరగాయ తెప్పించుకున్నాను కదా, అప్పటి నుండి ఎక్కువగా అదే తింటున్నా, అదైతే కాస్త నోటికి బాగుంటుంది, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అలా తినడం మూలంగా పొట్ట నొప్పి వస్తుంది, ఆ నొప్పి పెరిగిపోతుంది అని మధు చెప్పింది. ఆ చెప్తున్నప్పుడు తన కనుబొమ్మలు ముడుచుకోవడం కళ్ళు బిగించడం చూసిన దేవాంశ్ మరి మాట ఇంత నిదానంగా చెప్తున్నావేంటి, నేనేమైనా వేరే ఊర్లో ఉన్నానా అని కాస్త విసుగ్గా అడిగాడు.
ఇదిగో నువ్వు నాకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఆ విషయం నాకు తెలుసు. మరి ఇవన్నీ నీకు చెప్పి ఇబ్బంది పెడతానా? పైగా ఇంత చిన్నవి అని మధు తన బొటని వేలికి చూపుడు వేలికి మధ్య ఉన్న చిన్న ప్లేస్ని చూపించి చెప్పింది. నీ విషయంలో చిన్నదేంటి పెద్దదేంటి అని తన బుర్ర మీద వేలు పెట్టి, అర్థమవుతుందా? ప్రతిదీ నాకు తెలియాలి. ఇంకొకసారి ఇలా చేయొద్దు. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి హాస్పిటల్కి వెళ్ళాలా లేదా ఇంట్లో రెమెడీస్ సరిపోతుందా అని దేవాంశ్ అడిగాడు. అయ్యో దేవుడా, ఒంట్లో వేడి చేస్తే దానికి కూడా హాస్పిటల్కి వెళ్తారా? అదేం అక్కర్లేదు. ఇంట్లోనే 2 రోజులు జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది. నువ్వేమీ ఆలోచించకు, కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టు అని మధు కళ్ళు తిప్పుతూ చెప్పింది. దేవాంశ్ తన భుజం మీద ఉన్న చేతిని మెడ మీదికి చేర్చి ఆ చేతిని మెడ వెనక్కి తీసుకొని వెళ్ళి మధుని మరింత దగ్గరికి తీసుకొని తన నుదురికి నుదురు ఆనించి, డైవర్ట్ అయిపోనా అని అన్నాడు. హలో, నా వైపు కాదు, కొత్త పెళ్ళాం వైపు. అన్నావు కదా కొత్త పెళ్ళాం వస్తే పాత పెళ్ళాన్ని మర్చిపోతానా అని. వెళ్ళు వెళ్ళు, డైవర్ట్ అయిపో అని మధు ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. దేవ్ అంతకంటే చిన్నగా నవ్వుతూ, పర్లేదు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోగలను అని అచేతనంగా కనిపిస్తున్న తన నడుం మీద చేయి వేసి నిమురుతూ చెప్పాడు. రొమాన్స్ చేస్తున్నావా అని మధు కళ్ళెగరేయడంతో, రాత్రి చెప్పావు కదా అని దేవాంశ్ అన్నాడు. మధు చూపులు దించి, పగలు ఇది తెలుస్తుందా నీకు? అరే బొత్తిగా అల్లరి పిల్లాడువైపోతున్నావు అని వెల్లికిలా తిరిగి పడుకోవడంతో దేవాంశ్ తన భుజానికి మెడికి మధ్య తలని దాచేసి, ఎప్పుడైతే ఏంటి చెప్పు అని అన్నాడు. ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాం, చాలా రెస్ట్లెస్గా కనిపిస్తున్నావు, పడుకోవచ్చుగా కొంచెం సేపు అని మధు రిక్వెస్ట్ చేసింది. దేవాంశ్ తన మెడవంపులో పెదవులు అద్ది, సరే చెప్పిన మాట వింటానులే, కాకపోతే నువ్వు ఈ మధ్య రౌడీలా బిహేవ్ చేస్తున్నావు. అంతకుముందు కూడా అనుకో, ఇప్పుడు మరీ ఎక్కువైంది. నా మాట వినడం మానేస్తున్నావు అని అన్నాడు. పరిస్థితులు బాబు, ఇవన్నీ సెట్ అవ్వని, ఊపిరి కూడా తీసుకొనివ్వను, పట్టించుకోవట్లేదని కాల్చుకు తింటాను, అప్పుడేం చేస్తావో చూస్తాను అని మధు తన నడుం మీద ఉన్న దేవ్ చేతి మీద తన చేతిని నిలిపి అనింది. దేవాంశ్ చిన్న నవ్వు నవ్వాడని తన పెదవుల స్పర్శతో అర్థమై మెల్లగా ఆ చేతి మీద తడుతూ ఉండగా దేవాంష్కి 2 రోజులుగా సరిగా నిద్ర లేకపోవడంతో 5 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయాడని తాను ఊపిరి తీసుకునే శబ్దాన్ని బట్టి అర్థం చేసుకున్న మెల్లగా దూరం జరిగి తల తిప్పి చూసేసరికే ప్రశాంతంగా నిద్రపోతున్న దేవాంష్ని చూసి తన జుట్టులోకి వేళ్లు పోనించి నిమురుతూ, బాగా స్ట్రెస్ అయిపోతున్నావు, సుకుమారంగా పెరిగావు కదా, మా ఊరొచ్చినప్పుడు మా ఇంట్లోనే నువ్వు అడ్జస్ట్ అవ్వలేక ఎన్ని ఇబ్బందులు పడ్డావో, అలాంటిది ఇలాంటి వెధవతో గొడవలంటే ఎంత కష్టం నీకు. ఉన్నట్టుండి నాకు ఏదైనా పవర్ వస్తే వాడిని ముక్కలు ముక్కలు చేయగలను. నీ వరకు ఏం రానివ్వకూడదనిపిస్తుంది, కానీ విచిత్రం, నువ్వే నా వరకు ఏం రానివ్వట్లేదు. ఇంత మంచి అబ్బాయి ఈజీగా దొరికేశాడనుకుంటా అని మధు అనుకోగానే తన మొహంలో చిన్న నవ్వు రావడంతో అప్పటి వరకు నిద్రపోయిన తనకి నిద్ర రాకపోయినా అక్కడి నుండి వెళ్ళబుద్ధి కాక అలానే దేవాంశ్ చుట్టూ చేయి వేసి తనని చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ప్రకాశ్రావు ఇంటికి వెళ్ళేసరికే రంజిత్ హాల్లో ఒక్కడి కూర్చొని ఉన్నాడు. ఇంట్లో కనీసం పని వాళ్ళు కూడా కనిపించకపోవడంతో నేరుగా వెళ్ళి రంజిత్ ముందు నిలబడి 2 నిమిషాల పాటు చూసినా పట్టించుకోకపోవడంతో గ్లాస్ టీపాయ్ పైన ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టాడు. రంజిత్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన మీ అమ్మ తప్పించుకుని పారిపోయింది. దాని వెనక ఉంది ఎవరో తెలుసా నీకు? ఆ దేవ్. వాడిని చంపి పాతేయాలనిపిస్తుంది. నువ్వేంటంటే ఇక్కడ హిమాలయాల్లో కూర్చొని మౌన వ్రతం చేస్తున్న మౌన మునిలాగా కూర్చున్నావు. నిన్ను చూస్తుంటే పుట్టినప్పుడే గొంతులో వడ్ల గింజేసి చంపేసుంటే పోయేదనిపిస్తుంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రకాశ్రావు గట్టిగా అరిచాడు. రంజిత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ప్రకాశ్రావు నిమిషం పాటు చూసి, కూర్చో, ఇలాగే కూర్చో, మౌనంగా ఉండు, నేనే ఏదో ఒకటి చేస్తాను అని అరుస్తూ ఉండగా, చాలాపిక అని రంజిత్ గట్టిగా అరిచాడు. పెద్ద బంగ్లా కావడంతో ఎవ్వరూ లేకపోవడంతో రంజిత్ అరుపు భయంకరంగా ప్రతిధ్వనించింది. ప్రకాశ్రావు అలాగే చూడడంతో, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇక్కడే నీ తల మీద గన్ పెట్టి లేపేస్తాను, గుర్తుపెట్టుకో అని షార్ప్గా చూస్తూ చెప్పి, ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు కాస్త నోరు మూసుకొని పడుంటే బాగుంటుంది. ఊరికే నా పెళ్ళాం అంటావేంటి? ఆవిడ లేకపోతే బ్రతకలేవా? పిచ్చెక్కిందా నీకు అని రంజిత్ అవతల వైపు ఉన్నది తనకి తల్లి అన్న విషయాన్ని మర్చిపోయి అరిచాడు. ప్రకాశ్రావు అలాగే చూస్తూ, జ్ఞానం ఉందా నీకు?
అక్కడుంది నా పెళ్ళాం మాత్రమే కాదు నీ తల్లి కూడా అని అన్నాడు. నా విహంగానికి అడ్డొస్తే నాకు ఎవ్వరూ పట్టరు, అది నువ్వైనా ఆవిడైనా ఇంకెవరైనా, అర్థమవుతుందా అని పళ్ళు బిగించి చెప్పి డిస్టర్బ్ చేయకు అని అక్కడి నుండి వేగంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా హ్యాపీ సండే. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఏంటి దేవ్ చాలా కూల్గా ఉన్నాడు, చాలా ప్లెజెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది కదా, అనిపించే ఉంటుందిలే. నెక్స్ట్ అప్డేట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఆర్ షాక్ ఏదైనా అనుకోవచ్చు ఉంటుందన్నమాట. దేవ్ క్యారెక్టర్ని బట్టి ఇందులో మనం ముందుకు వెళ్తాము, గుర్తుపెట్టుకోండి. దేవాంశ్ ఎంత ప్లెజెంట్గా ఉంటాడో మన స్టోరీ అంత ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది. బికాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే మన స్టోరీలో దేవాంశ్ మాత్రమే. క్లీన్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ కదా, సో మనం ఆ విధంగానే స్టోరీని తీసుకెళ్ళబోతున్నాం. ఇక ఈ విషయం పక్కన పెడితే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే చాలా చాలా బాగున్నాయి. చాలామంది 1 year బర్త్డే అని విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు పూజ వెంకట్ని అలా కాఫీ మొహానికి కొట్టడం, రేవంత్ ధైర్యం ఇచ్చిన ఆ మాటల్ని మనసులో పెట్టుకోవడం, అదంతా చాలా బాగా అనిపించింది అన్నారు. యాక్చువల్లీ ఈరోజు రాబోయే అప్డేట్లో ఇంకా మీకు అంటే ఆ అప్డేటే నచ్చుతుంది మీకు బాగా, సో దాన్ని ఇవ్వడానికి కూడా వెయిట్ చేస్తున్నాను నేను. ఇక దాంతోపాటు మై స్టోరీ వరల్డ్ అన్న మీరు అంటే మన ఏంటి అంతా మనమేను అని చెప్పారు. చాలా 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 థ్యాంక్స్. ఇకపోతే ఇంకొక కామెంట్ చూసాక నాకు అరే నిజం కదా అనిపించింది. మై స్టోరీ వరల్డ్ అయినా కూడా చాలా బాగుంది, మేము చదివినప్పుడు కూడా మై స్టోరీ వరల్డ్ అంటే మాదిలాగే అనిపిస్తుంది, సో అది చాలా బాగుంది అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దాంతోపాటు చాలామంది కూడా అన్నారనమాట, మీరేంటి మేమేంటి మనం అనాలి అని. సో అంత దగ్గరగా చెప్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఎవరో తెలియని వాళ్ళని మనం మన అనుకోవడం అనేది చాలా అరుదు. అలాంటిది ఈ కథల వారధి మనల్ని ఇంత బాగా దగ్గర చేసింది అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి ఈరోజు మొత్తం అదే నిన్నంతా నాకు విష్ చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఇప్పటి వరకు నా వెనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చెప్పుకునేందుకు అవకాశాలు బాగా వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావు అని కూడా అడుగుతారు మళ్ళీ. అంటే మన సంతోషాన్ని మనం ఏం ఫీల్ అవుతుంది ఏదో ఒక మాటలో చెప్పాలి కదా, సో అందుకే థ్యాంక్ యూ అనమాట. సో యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా అంతే ముచ్చట్లు. సాయంత్రం ఒక మంచి 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 ఆర్సీ అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.